ముఖ్యంగా రజత్ నేను చూస్తే తప్పుద్దాం అనుకున్నాను ఫేస్ చూసి. సార్ ఫోటో చూసాను, నేను నమ్మలా. ఇది నాకు నాకు తెలుస్తుంది, నాకు స్పార్క్ ఉంటుంది. మీరు అప్పుడు కూడా చెప్పారు సార్, ఇది ఫేస్ చూస్తే నాకు స్పార్క్ అనిపిస్తుంది, ఏదో నాకు ఏదో ఐ థింక్ గెస్ చేయగలను, నేను డెఫినెట్ బాగా చేయగలను. ఇప్పుడు చెప్తుంటే అనిపిస్తుంది అనమాట. నిజంగా నేను అంత గెస్ చేయలేదు. ఎంత బాగా మాట్లాడు సార్, సింపుల్గా. అలాగే మీరు నిజంగా ఈ ఫంక్షన్గా అందం తీసుకొచ్చారు. అంటే ఇలా ఒక మహిళా ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కానీ ఇంత అందంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, కానీ మేబీ పాత్రలు కూడా చూడడం కూడా అంత ప్రిసైజ్గా, చాలా అందంగా ప్రతి విషయాన్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ, అందుకే భర్త కోరిక అంటే ఆయన ప్యాషన్ చిన్నప్పటి నుంచి పడుకుని పాపం నిద్రలో కలవరించేవారేమో సినిమా అని. మేబీ అది మీరు ఉంటారు. ఆయన కోసం మీరు ప్యాషన్తో కష్టపడి ఈ సినిమాని ఇప్పుడు చేద్దామని, ఇట్లా ఒక సినిమా చేద్దామని బయలుదేరడం, మీరు చాలా అదృష్టవంతులు రాజ్కుమార్ గారు. మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోద్దండి. అందుకని ముందు విజయనాథ్ ప్రసాద్ గారు, నేను అసిస్టెంట్ రైటర్గా చేసిన సినిమాలు తక్కువ, ఫ్రంగా చెప్పండి అన్ని రైటర్గానే చేశాను ఆల్మోస్ట్. నేను సినిమాలో ఎవరైనా ఒక కథ చెప్పండి అనేది నేను చెప్తుంటాను నా సినిమా గురువు వినాయక్ గారు. అంటే ఆయన, బికాజ్ ఆయన దగ్గరికి వచ్చాను, ఆయనే కథ చెప్పడం విన్నాను అంతే. తర్వాత ఇంట్రెస్ట్లో ఎవరు ఏ సీనియర్ రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ కథ ఎలా చెప్తారు, ఎలా ఒప్పిస్తారన్న విషయం నాకు తెలియదు. అందువల్ల నేను కథ చెప్పిన ఆర్య కథ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 4 గంటలు చెప్పాను. జగడం 5 గంటలు చెప్పేవాడిని. ఆర్య టు ఒక 3.5 hours అట్లా కథ చెప్తూ బోర్ కొట్టేస్తుండేవాడిని. చివరికి వాళ్ళ డౌట్స్ కూడా ఏం చెప్పాలి అర్థం కాదు. మీకు అంత కథ చెప్పిన తర్వాత ఎవరికి ఏం గుర్తుంటుంది. అదృష్టవశాత్తు నేను లైఫ్లో విజయనాథ్ ప్రసాద్ గారిని కలవడం జరిగింది. నేను కలవడం కన్నా అదృష్టం నన్నే వెతుకొచ్చినట్టు ఎందుకో ఆయనే నన్ను కలిశారు. ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది. అంటే ఆయన ఎంత నిరాడంబరం అంటే, నేను వస్తాను సార్ అని బయలుదేరే లోపల ఆయన కారు మన ఆఫీస్ ముందు ఉంటుంది అనమాట. ఇంకా మనం ఎక్కడ వెళ్ళగలం, మనం వెళ్ళే ఛాన్స్ ఎవరైనా. అంటే ఈ వయసులో, ఆయన వయసు చెప్పకూడదు, చెప్తే మీరు షాక్ అవుతారు, కానీ నేను చెప్పను. అందుకే మా అబ్బాయిని కూడా అంకుల్ అని పిలవమని చెప్పాను, తాతగారు వద్దని. కథ చెప్పారు, అది బజరంగి భాయిజాన్. ఎగ్జాక్ట్గా 21-22 minutes ఉంది. నేను రికార్డ్ చేస్తున్నాను సార్, నేను రికార్డ్ చేసుకొచ్చా అని. నేను ఫస్ట్ టైం ఒక సీనియర్ రైటర్ దగ్గర నుంచి కథ వింటున్నాను కదా అని రికార్డ్ చేసుకున్నాను. అవి వింటుంటే 22 నిమిషాల్లో మొత్తం కథ, ప్రతి సీన్ వచ్చేసింది. అందులో ఎమోషన్ వచ్చేసింది, కామెడీ వచ్చేసింది, లవ్ సీన్స్ వచ్చేసాయి, అన్నీ మొత్తం నేరేషన్లో అన్నీ ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఒక 22 నిమిషాల్లో కథని ఎలా ఒదిగించి చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు. అది వింటూనే ఉన్నాను. ఆ తర్వాత ఎంత ఉపయోగపడిందంటే నాకు ఆ విషయం, అఫ్కోర్స్ తర్వాత బజరంగి భాయిజాన్ చూశాను. మీరు నమ్మండి, చూసినప్పుడు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వలేదు సినిమాలో. ఒక్క సీన్ కూడా, ఒక 10% ఏవో షార్ట్ చేంజెస్ లేకపోతే కనెక్షన్స్ ఏవో ఉంటాయేమో, కానీ 90% సీన్స్ ఆయన 22 నిమిషాల్లో ఏది డైరెక్ట్ చేశారో ఆ సినిమా అంతా ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఆయన కథ చెప్పారు, ఇంకెవరో డెవలప్ చేశారు, ఎవరో తీసినట్టు కాదు. బజరంగి భాయిజాన్ సినిమాని మొత్తం 20 నిమిషాలు మొత్తం చూపించారు. అదే సినిమా చూశాను నేను, ఇంకా షాక్ అయిపోయాను. ఆ తర్వాత నాకు కథ చెప్పడం చేతనైంది. ఆ తర్వాత నేను 3 కథలు చెప్పాను. 3 కథలు 1/2 hour 35 minutes చెప్పాను. నా జాబ్ ఈజీ అయిపోయింది. ఇదివరకు ఎవరికైనా కథ చెప్పాలంటే పారిపోయేవాడిని. ఎందుకు పారిపోయానంటే, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, బాగా కష్టపడాలి, ఆ రోజంతా హెల్తీగా ఉండాలన్నమాట. నేను మంచి బ్రీత్ అందాలన్నమాట. అంతే నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. 3 గంటలు చెప్తాను. అప్పుడు అంత కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లా, ఆగిపోయి బాబుని కూర్చోబెట్టి చెప్పేస్తాను అరగంటలో కదా. అలాగే ఆవిడన్నారు, కొంతమంది నడిచే గ్రంథాలు ఏమంటారు, ఆయన నడిచే కథల సమూహం. ఆయన దగ్గర 100 కథలు ఉన్నాయన్నారు కదా, అది మీకు చెప్పినప్పటికేమో ఆ నెక్స్ట్ విషయంలో వైరస్లా పెరిగిపోతుంటాయి కథలు అవి. ఆ నెక్స్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంటుంది అనమాట. ఆయన ఫ్లైట్ ఎక్కి దిగే లోపల కథ చెప్తుంటారు. అండ్ తర్వాత నేను 2-3 అంటే తర్వాత ఇంకా ఆయనతో అసోసియేట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయన కథలు చెప్తుంటే అందులో సైన్స్ ఉంటుంది, సైన్స్ ఫిక్షన్, వాట్ ఎవర్, థ్రిల్లర్స్, లవ్, రొమాన్స్, మీకు చరిత్ర, అంటే ఇంకా అన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ, ఇన్ని కథల్ని ఆ వయసులో ఆయన అంత ప్యాషనేట్తో ఎలా చేస్తున్నారు, కంటిన్యూస్గా కథలు చెప్తూనే ఉంటారు. అలా వింటూ అని బయటకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఒక రోజు తలుపేసేసి, సార్ ఒక్క నిమిషం సార్ అని కాలు మీద పడిపోయాను నేను. పూర్తిగా టచ్ చేసే కాల్ 2, బికాజ్ అంత నేను అడ్మైర్ అయిపోయాను. అంటే ఇంత నిజం చెప్పాలంటే నాకు నిజంగా తెలీదు
ఆయన అంత వర్త్ అంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నప్పుడు కానీ కలిస్తేనే కానీ అంత నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీకు ఇంటర్స్టెల్లార్ లాంటి సైన్స్ ఫిక్షన్ చెప్పమని చెప్తారు ఆయన. ఫిజిక్స్ మీద నాలెడ్జ్ ఉంది, అన్వేషణ నాలెడ్జ్ ఉంది. ఎక్కువ బోర్ కొట్టేసినా కానీ చెప్తాను అనమాట. అంటే నేను అంత చెప్పాలనిపిస్తుంది అనమాట. అట్లా ఇప్పటికీ అంతే చలాగ్గా బాంబేలో వచ్చేస్తుంటారు, తిరిగి వచ్చేస్తుంటారు, మధ్యలో సూట్ కేసు పట్టుకుని. అంటే ఆయన వయసు చెప్పట్లేదు, లోపల దాచి చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను నేను. అని తీసుకుంటారు, సార్ సూట్ కేసు పట్టుకుందాం సార్ అంటే వద్దు సార్ వద్దండి అని ఆయనే పట్టుకుపోతుంటారు. ఈ వయసులో డైరెక్ట్ చేయడం చాలా అద్భుత విషయం. మేమందరం కష్టపడినా ఈ వయసులో, ఎందుకంటే ఎప్పుడు డైరెక్షన్ మానేసి ప్రొఫెషన్ వైపు వెళ్ళిపోదామా, ఈ టెన్షన్ తట్టుకోలేము అని భయపడుతున్నప్పుడు నిజంగా మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అవునా ఆ ఏజ్లో ఆయన చేస్తానంటే ఇది నేను భయపడుతున్నాను, ఇంత టెన్షన్ పడుతున్నాను అని ఈ వయసులో ఆయన. సో ఈ సినిమా ఇది ఒక విచిత్రమైన కథ, అద్భుతంగా ఇది సూపర్ హిట్ అవుతుందని, అట్ ద సేమ్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ని, థియేటర్లో కొత్త ఎక్స్పీరియన్స్ని, తిరిగాడేసి కొత్త ఎక్స్పీరియన్స్ని, అంటే ఆయన ఏం చేసినా కొత్తగా చేయాలని ట్రై చేస్తారు కాబట్టి అది మీకు అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా రాజ్ కుమార్ గారు ఏంటంటే, నేను ఒక లేట్ అవుతుంది, నేను సీజీ గురించి అది మాట్లాడుతున్నప్పుడు ఏమంటే కొంచెం లేట్ అవుతుందో సినిమా సరదాగా ఏదో నోట్లో మాట్లాడినప్పుడు, అంటే నేను విజయ్ ప్రసాద్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనో లేదో ఒక మాట అన్న నోట్లో చూస్తున్నాను, లేదండి డైరెక్టర్ గారు యాక్చువల్గా అంటే అది చిన్న అడ్జస్ట్మెంట్, అది కరెక్ట్గా చేసుకోవాలనుకున్నారు, అది చేస్తున్నారు. అంటే ఆ ప్యాషన్ అర్థం చేసుకుని నేను ఫాలో అయిపోయి అలా ఆరాధించేసి, ఇద్దరు కూడా ఆయన ఆరాధించేసి, గురువుగా పితృ సమానంగా ఏదో ఆరాధించేసి ఒక ఫాలో అవ్వడం నిజంగా అద్భుతం అండి. రాజ్ కుమార్ గారు మీరిద్దరు కూడా. సో మీ అందరి కోసం ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని. అలా నేహ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ట్రైలర్ టీజర్లో చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.